के फुल स्टॉप के महावाक्यों में से 18:7 1971 के महावाक्य सुनाएंगे। 18:7 యొక్క మహావాక్యాలు వినిపిస్తాము। రాత్ को फिर कौन सा रूप होता है? रात्रि సమయంలో ఏ రూపం ఉంటుంది? अंत में रात को सोते समय स्थिति होती है अपने को चेक करने की। అంతిమంలో రాత్రి పడుకునే సమయంలో స్వయాన్ని చెక్ చేసే స్థితి ఉంటుంది। और साथ साथ अपने को वाणी से परे ले जाने वाली स्थिति भी होती है। మరియు దాంతో పాటు స్వయాన్ని వాణి నుండి అతీతంగా తీసుకుని వెళ్ళే స్థితి కూడా ఉంటుంది। उस स्थिति में स्थित हो, एक दिन को समाप्त करते हो, फिर दूसरा दिन शुरू होता है। ఆ స్థితిలో స్థితులై ఒక రోజుని సమాప్తం చేస్తారు, తర్వాత మరో రోజుని మొదలు పెడతారు। तो वह स्थिति ऐसी होनी चाहिए जैसे नींद में इस दुनिया की कोई भी बात, कोई भी आवाज, कोई भी आकर्षण नहीं होता है। जब अच्छी नींद में होते हो, स्वप्न की दूसरी बात है। అయితే కనుక ఆ స్థితి ఎలా ఉండాలి అంటే, ఎలా అయితే నిద్రలో ఈ ప్రపంచమేక ఏ విషయము కూడా, ఏ ధ్వని కూడా, ఏ ఆకర్షణ కూడా ఉండదు। ఎప్పుడైతే మంచి నిద్రలో ఉంటారో స్వప్నం యొక్క విషయము వేరే విషయము। इस रीति से सोने से पहले ऐसी स्थिति बनाकर फिर सोना चाहिए। ఈ విధంగా పడుకునే ముందు ఇలాంటి స్థితి తయారు చేసుకుని పడుకోవాలి। जैसे अंत में आत्माएं जो संस्कार ले जाती है वही मर्ज होते हैं। ఎలా అంటే అంతిమంలో ఆత్మలు ఏ సంస్కారాలు తీసుకు వెళ్తారో అవే మర్జ్ అయిపోతాయి। फिर वही संस्कार इमर्ज होंगे, తర్వాత అవే సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి। इस रीति से यह भी दिन को जब समाप्त करते हो, ఈ విధంగా ఇది కూడా రోజుని ఎప్పుడైతే మీరు సమాప్తం చేస్తారో, तो संस्कार न्यारे और प्यारेपन के हो गए ना, అప్పుడు సంస్కారాలు అతీతముగా మరియు ప్రియముగా అయిపోయాయి కదా। इसी संस्कार से सो जाने से फिर दूसरे दिन भी इन संस्कारों की मदद मिलती है। ఈ సంస్కారాలతోనే పడుకోవడంతో రెండవ రోజు కూడా ఈ సంస్కారాల యొక్క సహాయం లభిస్తుంది। इसीलिए रात के समय जब दिन को समाप्त करते हो, तो याद अग्नि से व स्मृति की शक्ति से, కనుక అందుకని రాత్రి పడుకునే సమయంలో ఎప్పుడైతే రోజుని సమాప్తం చేస్తున్నారో అప్పుడు స్మృతి అగ్నితో లేక స్మృతి శక్తితో పురాణే ఖాతే को समाप्त अथवा खत्म कर देना चाहिए। పాత ఖాతాలను సమాప్తం చేసేయాలి। हिसाब चुक्त कर देना चाहिए, लेखाचारम తీర్చేయాలి। जैसे बिजनेसमैन भी अगर हिसाब किताब चुक्त ना रखते तो खाता बढ़ जाता। ఎలాగైతే బిజినెస్ మ్యాన్ కూడా ఒకవేళ లెక్కాచారాన్ని తీర్చుకోలేదంటే ఖాతా పెరుగుతూ ఉంటుంది। और ఖర్జదార్ हो जाते हैं, మరియు అప్పుదారులుగా అయిపోతారు। खर्ज को मर्ज कहते हैं। इस रीति से अगर सारे दिन के किए हुए कर्मों का खाता और संकल्पों का खाता भी कुछ हुआ, उसको चुक्त कर दो। ఈ విధంగా ఒకవేళ రోజంతటిలో చేసిన కర్మల ఖాతా మరియు సంకల్పాల ఖాతా కూడా ఏదైనా జరిగిపోతే దాన్ని తీర్చేయండి। दूसरे दिन के लिए कुछ खर्च की रीति ना रखो। రెండవ రోజు కోసం ఒక అప్పులాగా పెట్టుకోకండి। नहीं तो वही मर्ज के रूप में बुद्धि को कमजोर कर देता है, లేదంటే అదే మర్జ్ రూపంలో బుద్ధిని బలహీనంగా చేసేస్తుంది। रोज अपना हिसाब चुक्त कर नया दिन नई स्मृति रहे। ప్రతిరోజు తమ లెక్కాచారాన్ని తీర్చుకొని ఒక కొత్త రోజు కొత్త స్మృతి పెట్టుకోవాలి।
ऐसे जब अपने कर्मों और संकल्पों का खाता क्लियर रखेंगे तब संपूर्ण व సఫలతా మూర్తి बन जाएंगे. ఈ విధంగా ఎప్పుడైతే తమ కర్మలు మరియు సంకల్పాల ఖాతాని క్లియర్‌గా పెట్టుకుంటారో అప్పుడు సంపూర్ణముగా లేక సఫలతా వేరే